వైసీపీకి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవులు కూడా రిజైన్ చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కి పంపుతూ రాజీనామా చేస్తున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రకటించారు. భీమవరం నుంచి 2014లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు గ్రంథి శ్రీనివాస్. ఆ తర్వాత 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి వస్తుందని భావించిన నిరాశ మిగిలింది. ఇటీవల ఐటీ రైట్స్ జరగడంతో పాటు అధిష్టానం తీరుతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వైసీపీకి రాజీనామా చేశారు గ్రంథి శ్రీనివాస్. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవులు కూడా రిజైన్ చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కి పంపిస్తూ రాజీనామా చేస్తున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రకటించారు. భీమవరం నుంచి 2014లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు గ్రంథి శ్రీనివాస్. ఆ తర్వాత 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి వస్తుందని భావించిన నిరాశ మిగిలింది. ఇటీవల ఐటీ రైట్స్ జరగడంతో పాటు అధిష్టానం తీరుతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వైసీపీకి రాజీనామా చేశారు.